సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ సార్. ఐ సీ. సార్ సార్ అదే మీరు ఇక్కడ కూర్చుంటారు? ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడే కూర్చోవాలి. అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చారన్నమాట. చంపేశారు పోండి. ఆ డ్రెస్ స్టైల్ చూసి మీరే మేనేజర్ అనుకున్నాను. నో, నేను చిరుద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగిని. డిగ్రీ సొంతది, ఈ డ్రెస్ మాత్రం అద్దెది. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి, మా ఫ్రెండ్ బలవంతం చేస్తే కాదనలేకపోయాను. అవును, ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారనుకుంటే మన ఇద్దరం వచ్చేంటి? ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు. ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చుండరు. ఏమంటారు? మీ లాజిక్ కాదనలేకపోతున్నాను. కాదనలేకపోవడం మీ నేచర్ అనుకుంటా. ఎస్. అదేంటోనండి, ఎవరన్నా ఏమైనా అడిగితే కాదనలేకపోతున్నాను. అది మీ గ్రేట్నెస్. కానీ అంత నా వీక్నెస్ అంటారేంటి? మీ గ్రేట్నెస్ వరలని కులిపోతులు అంటారు సార్. ఆ మాట సార్, ఉన్నదొకటే ఉద్యోగం. ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం. మీ పర్సనాలిటీ, డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు. థ్యాంక్ యూ. కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్. నాకు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు. 3 ఏళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది. అవును, అలవాటైపోయింది. ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. అమ్మో, నేను వెళ్ళను, నాకు ఉద్యోగం కావాలి. సార్, మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్. సినిమా కష్టాలా అంటే? గుండె జబ్బు తండ్రి, ఆయాసం తల్లి, గుడ్డి చెల్లెలు, కుంటి తమ్ముడు, చెట్టు కింద కాపురం, గట్టు మీద భోజనం సార్. ఈ కష్టాలు ఏంటంటే నా గుండె తరుక్కుపోతుంది. అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. ఏమంటారు? కాదలేకపోతున్నాను. ప్లీజ్ సార్, మేనేజర్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మరీ మొహాలు పెట్టిస్తున్నావు. నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్. మంచిది. నమస్తే. థ్యాంక్ యూ సార్. బావా, నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే 25 ఏళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా, గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ? వెళ్ళు. క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. ఆ మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే. సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే. గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయటమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. పిలవచ్చుగా, మీరు రావడం. రప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు. కానీ నువ్వు స్పెషల్, నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగటం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, పెద్దంగాలు, నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే
2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. बोर्ड पर सिर्फ 11 की रथ संख्या 5 में एक बाउंसर ऑफ स्टंप से घूमती हुई बाउंसर काफी शॉट में थी बैट्समैन कुशरन ने माफ कीजिएगा नवजोत ने इसको पहले ही देख लिया था और పిక్చర్ అలుపుపోతుంది. డోంట్ వరీ, పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. మీ ఇంటి మీద టీవీ పందిరి పీకేశారు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు మరి. సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి, మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు పని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఎస్, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు, చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడిమంత్రపు సిరి అని తప్పు, 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. సరే. ఏమండి కాఫీ? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టావు. ఏమి నిజమే కదా? ఊరుకోండి. రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది. నీకు తెగ విలువ ఇచ్చేస్తుంది. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తెగ విలువ ఇచ్చేస్తుంది. నాకే? నీకెందుకు ఇస్తుంది? నాకు ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చల్లుకుంటున్నావు? అదేదో బయటకు చెప్పొచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో. ఏటది? ఆసనాలు. అదొకటి కదా నీకు వచ్చు. చాలా అయ్యా నువ్వు ఎటకరాడు నువ్వునే. ఏ కావుడా కాఫీ పడరా. తాగుతున్నాను కదా. నీకు కదే నాకు. నీతో ఏ మాట్లాడి చిక్కాకే. మళ్ళీ ఈ ఊరి పొలి మేర తొక్కేరా మిమ్మల్ని కడకరా చేస్తా. లడ్డులో మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు. మళ్ళీ ఈ ఊరు పొలి మేర తక్కువ ఈ ఊరు వైపేరా అప్పమల్లదే. నీ పేరు చెప్పుకొని బలుసాకైనా తింటాం. అవును, మమ్మల్ని వదిలిపెట్టు తల్లి. అయితే ఈ వైపు తిరిగి చూడకుండా పరిగెత్తండి.
టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు. నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంటో అది? రేయ్ సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు అయ్యా మూతి కుట్టనివ్వలేదు. సుమంటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఏడిదేమో. చక్క లాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఉందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గాని కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చవటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం